ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మనిషివి కాదే, ఆ రూపంలో పుట్టిన రాక్షసివి. నువ్వు చేసిన పనికి ఇక్కడే నిన్ను చంపి పాతేయాలి. కానీ ఇక్కడ నిన్ను ఏదైనా చేస్తే దేవత ఉన్న ఈ దేవాలయంలో నీలాంటి పాపాత్మురాలి రక్తం చిందించకూడదని నేను నిన్ను వదిలిపెడుతున్నాను. ఇంకొక్కసారి ఈ చుట్టుపక్కల కనిపించినా, ఈ కుటుంబంలో ఎవరి మీదైనా నీ నీడ పడినట్టు తెలిసినా మరుక్షణమే నిన్ను చంపేసి నేను జైలుకెళ్తానే. పో. లేవమ్మా, లేవు, లేవమ్మా, నా దగ్గర లేవమ్మా. ప్లీజ్ అయ్యా, వెళ్ళమ్మా. లేవమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. మీకు పుణ్యం ఉంటుందయ్యా. వెళ్ళమ్మా, వెళ్ళు. ఆగండి, ఇస్తాను. ఎందుకు అరిచావు? నువ్వెందుకు అరిచినావమ్మీ? పెద్దదానివి, నువ్వే ముందు చెప్పు. ఏం లేదమ్మీ, అంత రివర్స్ అయిపోయి ఉండాది. చివరి ఆఖరికి ఒక దశ ఉంటుంది కదా, ఇద్దరు కాషాయ వస్త్రాలు కట్టుకుని తంబురా మీటుకుంటూ తత్వాలు పాడుకుంటూ వస్తుంటే ముష్టి వేశారు, అవునా? అంటే నీకు కూడా అదే అనిపించుండదా? ఈ పెళ్లి చెడగొట్టారని ఎన్ని ఎత్తులు వేసుండామో, ఆనంద పెళ్లి క్యాన్సిల్ చేసుకుండాదని నేనెన్ని స్టెప్పులు వేసుండానో మొత్తం నాశనం అయిపోయి ఉండాది. అనుకున్న వాడిని చేసుకునే యోగం ఆనాడు నాకు లేకుండా పోయినది. నువ్వు కన్న కలలు నెరవేర్చుకునే అవకాశం నీకు లేకుండా పోయినది. ఏందో ఈ రాత. అనుకున్నది దక్కలేదని నీలా ఏడుస్తూ కూర్చునేదాన్ని కాదమ్మా. ఈ పెళ్లి జరగకుండా ఉండటానికి ఎవ్వరు ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేసైనా సరే ఈ పెళ్లి జరగకుండా చూస్తాను. హలో. మంచివాళ్లకు ఆ దేవుడు ఎప్పుడు చెడు జరగనివ్వడత్తయ్య. ఇక మీదటైనా తనలో పశ్చాత్తాపం పెరిగి మారాలని కోరుకుందాం. తను మారదమ్మా. పొరపాటున తను మారినా తన మీద మాకున్న అభిప్రాయమైతే ఎప్పటికీ మారదు. సరే, నేను బయలుదేరుతాను అత్తయ్య గారు. ఒక్క నిమిషం ఉండమ్మా. చెప్పరా. ఎరా, పెళ్ళైపోయిందా? ఇంకా లేదురా, త్వరలోనే.
అయితే చేసేసుకుంటున్నావా? ఏం చేయను? ఏం చేయాలి అంటావేంట్రా? సమీరా నువ్వు ఎంత డీప్గా లవ్ చేసావు? తనను కాదని వేరే అమ్మాయితో లైఫ్ని షేర్ చేసుకోగలవా? సమీరాతో కాకుండా వేరే గర్ల్తో హ్యాపీగా ఉండగలవా? ఉండలేను. అప్పుడు తెలిసి తప్పు చేసినట్టే కదా. నీ పరిస్థితి ఏంటో నాకు తెలుస్తుందిరా. అమ్మని ఎదిరించమని చెప్పట్లా, కానీ నీ లైఫ్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. అమ్మ మాట కోసం ప్రేమించిన సమీరాన్ని వదిలేస్తాను అంటావు. పోనీ పెళ్లి చేసుకున్న అమ్మాయితో హ్యాపీగా ఉంటావా? ఉండలేను అంటావు. మరి ఎందుకీ నిర్ణయం? అటు సమీరాని, ఇటు నిన్ను చేసుకోవడానికి రెడీ అవుతున్న అమ్మాయిని నువ్వు బాధపడుతూ వాళ్ళిద్దరినీ బాధ పెట్టడానికా? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు సమీరా ప్రేమించుకున్న విషయం నువ్వు పెళ్లి చేసుకోబోతున్న శరణ్యకి చెప్పావా? చాలాసార్లు ట్రై చేశాను. చెప్పావా లేదా? అనుకున్నాను, కానీ కానీ చెప్పలేదు కదా. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకున్న లైఫ్లో హ్యాపీగా ఉండలేను అని చెప్తే ఏ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందిరా? ఎటు నీ ప్రేమ విషయం మీ అమ్మకు చెప్పలేవు కాబట్టి శరణికైనా చెప్పు. అప్పుడు నిర్ణయం తనే తీసుకుంటుంది. లేట్ చేస్తే ఖచ్చితంగా తప్పు చేసిన వాడు అవుతావు. తెలిసి కూడా శరణ్యని చీట్ చేసిన వాడు అవుతావు. ఇంకేం ఆలోచించకుండా నా మాట విను. ఏదోలా శరణికి విషయం చెప్పేయ్. సరేరా. ఇదిగోమ్మా. ఏంటక్క అది? తను చేసిన పెద్ద సాయానికి చిన్న గిఫ్ట్, వాచ్. అయ్యో అత్తయ్య, నేను చేసిన సహాయం ఊరికే అన్నానులేమ్మా, ఇది నా సంతోషం కోసం. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. ఉమ్. శరణ్య, వెళ్తున్నావా? పద, నేను డ్రాప్ చేస్తాను. అమ్మా, తీసుకెళ్ళనా? ఒరే, తను నీకు కాబోయే భార్య. తన్ను బయటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ పర్మిషన్ ఎందుకురా? తీసుకెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.